కొనుక్కున్నది ఇలా చేస్తున్నారంటే ధర్మం అది. తినే కూడు లాగేసుకుంటే నేను ఎంత బాధపడతానండి. నేను ఎంత బాధపడతాను బాబయ్య. నా కూడు లేకుండా చేసేసారు. ఇప్పుడు 4 సంవత్సరాలు బట్టి కూడు లేదు, కడుపులోకి గంజి లేవు, వాడు వండి తిందాని బియ్యం లేవు. దేశాలు పోయారు. నా కుర్రోళ్ళు చిత్తు పట్టు నాకు 25 మంది ఇచ్చింది నా జట్టు. నా పిల్లలైతే, నా కోడళ్ళు అయితే, కొడుకులు అయితే అటు చచ్చిపోయారండి. ఎవరు? దమ్మెక్కనండి. కొడుకులు చచ్చిపోయారు, భార్య చచ్చిపోయింది, అందరూ పోయారండి ఆడ కుటుంబం. ఎంత కొనుక్కున్నా భూమా మా పెద్ద కుర్రాడు కొన్నాడు బాబయ్య. నేను ఎకరం భూమి అమ్మేసి కొనేసాడు. నాకు ఇంకా నేను అడబేడ పోగేసుకొని అవి కూడా అందరూ దోచేసాడు. గవర్నమెంట్ మాకేం చెప్పలేదండి. మాకు ఇలాంటి గొడవలు లేవు. ఏదో కలిగి అన్నారు. 2 ఎకరాలన్నర భూమికి ఇప్పుడు దారి లేదు. మనం మా గ్రామంలో పూర్వం నుంచి కూడా తంగిలి అక్కమ్మని ఆవిడ రెక్కలు మొక్కలు చేసుకొని కష్టపడి సంపాదించి కొనుక్కున్నదండి. ఆవిడకి కృష్ణాపురం వారం భూమి ఉంటే 2 ఎకరాలు అమ్మేసి ఇది 5 ఎకరాలు వస్తుందని చెప్పేసి ఆశపడి కొనుక్కొని అది అంతా సాగు చేసి టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు సమస్యలో చెరువు కూడా ఇచ్చారు. ఆ మిరపపొలం వాటర్ నీరు పథకం ఇంకటి పోయినా చెరువు తవ్వుకున్నారు. పొలం పండించుకునే వాళ్ళు బాగానే ఉండేదండి. ఇప్పుడు తర్వాత కూడా నా టైంలో కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఊరు దరి చేసుకొని ఇచ్చాం తప్ప అలా ఆ పొలం మీద ఎవడో ఆశించలేదు. అంత దూరం ఎవడో వెళ్ళండి. వెళ్ళి ఎవడో పట్టాలు ఇచ్చుకున్న రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఈ విఆర్ఓ ఎంఆర్ఓ వీళ్ళు పట్టాడతారు తప్ప వాళ్ళు మాకు స్థలాలు కావాలని ఎవడో కూడా ముందు రావట్లేదు. ఆ వీళ్ళు ఇంటికి వెళ్ళి చేసేడు మీకు రిజిస్ట్రేషన్ చేస్తారంటే ఏదో ఆధార్ కార్డుని ఇది అడుగుతుంటే ఇస్తున్నారు. అంతకు మించి మాకు స్థలం కావాలని ఎవరో కూడా ముందు రాలేదండి. ఇప్పుడు వచ్చి ఎవరో రాలేదండి, రారు కూడా. ఆ స్థలానికి ఎవరు వెళ్తారండి? ఈ ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో అక్కడ ఉండాలంటే అక్కడ మళ్ళీ ఓ రామాలయం ఉండాలా, ఓ కిరాణా కొట్టు ఉండాలా, ఓ వాటర్ స్పెషాలిటీ ఉండాలి, ఏమీ లేదు. అక్కడ చిల్లర ఉండేది 7 ఎకరాల చిల్లర అంటే వీళ్ళు పోయిందనుకోండి. పోయిన దానికి వీళ్ళు గత ఎమ్మెల్యే గారు జ్యోతుల సంటిబాబు గారు ఏం చేశారంటే మీకు అన్యం చేయమని చెప్పేసి 2 ఎకరాలన్నర భూమి ఇస్తాం. 5 కొడుకులు ఆవిడకి తంగిలి అక్కమ్మకి 5 కొడుకులకి మనిషికి 1 ఎకరం భూమి ఇస్తాం, మీకు పట్టా చేయించేసి అప్పుడు ఉన్న స్థలాలు మేము పంచుకుంటామని చెప్పంటే దానికి అంగీకరించి దానికి ఓకే అన్నారండి. ఓకే అని ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎమ్మెల్యే గారు మా ఊళ్ళో పెద్ద మనుషులను హామీని పెట్టాడు. ఆ హామీ పెట్టిన మనుషులు కూడా మాకు సంబంధం లేదు, ఈ దిక్కున్నాడు కూడా చెప్పుకోండి అని చెప్పేసి చెప్పుకోమని చెప్పి వదిలేశారు తప్ప వాళ్ళని ఎవరు ఆదుకోలేదండి.